మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. మీ ఎన్ఆర్ఐ భర్త మిమ్మల్ని విడిచిపెట్టి విడాకుల కేసు వేశారా? అయితే పరిష్కారం కోసం తప్పకుండా ఈ వీడియో చూడండి. మనతో ఉన్నారు ఎన్ఆర్ఐ అడ్వకేట్ జిఎం రావు గారు. మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హలో అండి. సార్, ఎన్ఆర్ఐ హస్బెండ్స్ చాలా మంది వాళ్ళతో లైఫ్ లీడ్ చేస్తూ వాళ్ళకి డివోర్స్ కేసు ఎప్పుడో బిఫోరే అప్లై చేసుకుంటూ ఉంటారు. సో అలాంటప్పుడు అమ్మాయిలకి ఏం చేయాలో అక్కడ ఉండి అర్థం కాదు. సో ఇలాంటి కేసెస్ మీ దృష్టికి వచ్చి ఉంటాయి కదా. సో ఎట్లాంటి సొల్యూషన్స్ ఉన్నాయి వాళ్ళకి? ఈ మధ్యకాలంలో ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ నుంచి ఇట్లాంటి సమస్యలు చాలా పెరిగిపోయాయి. అమ్మాయిలకు చాలా అన్యాయం అంటే అన్యాయం జరుగుతుంది. ఒకటే మనం ఇంతకుముందు అనుకునే వాళ్ళము, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. కొంతమంది అమ్మాయిలు వాలంటీర్గా హస్బెండ్ని హరాస్ చేయడం అని చెప్పి. కానీ ఇక్కడ జెన్యూన్గా అమ్మాయిలను హస్బెండ్స్ కూడా హరాస్ చేస్తున్నారు. అమ్మాయిలను హరాస్ చేయడం కాదు, ఎట్లాంటి హరాస్మెంట్ అంటే తిట్టక కుట్టక లొట్టలు పిసికినట్టు అని చెప్పి మన తెలంగాణలో సామెత ఉన్నట్టుగా వాళ్ళెంటనే ఉండి వాళ్ళకి డైవర్స్ అప్లై చేస్తున్నారు. ఇట్లాంటి సమస్యలు చాలా అయిపోయాయండి. అంటే ఇప్పుడు నాకు వచ్చిన కొన్ని కేసెస్లలో నుంచి ఒక అమ్మాయికి ఎన్ఆర్ఐ మ్యారేజ్ అని చెప్పి ప్రపోజల్స్ అని చెప్పి మేము కోటీశ్వరులమండి, మేము మై సన్స్ హ్యావ్ ఆల్ మిలియన్స్ ఆఫ్ కంపెనీస్ వర్త్ కంపెనీస్ అది ఇది అని చెప్పి అక్కడికి వెళ్తే అసలు ₹1 వాడికి వాడి జాబే లేదు అడిగి. ఓకే, అంత మోసం చేస్తున్నారు. అమ్మాయి ఏం చేస్తుంది? ఏమీ లేదు, అంటే హౌస్ అరెస్ట్ టైప్లో, ఇంకా వేరే ఎక్కడ చెప్తుందేమో అని చెప్పి హౌస్ అరెస్ట్ టైప్లో. ఇప్పుడు ఇంకో సిచ్యువేషన్లో చాలా వరెస్ట్ సిచ్యువేషన్, చాలా బాధ అనిపించిన సిచ్యువేషన్ ఏంటిదంటే, ఒక అమ్మాయి లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్, అంత కష్టపడి అంత లవ్ చేసుకుని అంత పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ద సర్ప్రైజ్ ఈజ్ దట్ హస్బెండ్ ఆమెతోటే ఉండి she came to know later that he is planning for divorce since last 2 years. తనతోనే ఉండి అది కాకుండా ఏదో లైక్ హీస్ ఒక 1.5 year బాబు కూడా ఉన్నాడు ఇప్పుడు. మరి 2 years బ్యాక్ ప్లాన్ చేసినప్పుడు పిల్లలను కనొద్దు కదా. 1.5 year అరౌండ్ 1.5 year పిల్లల్ని కనేసి ఆమెతోటే ఉండి డైవర్స్ ఇచ్చేసి ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టేసి వెళ్ళిపోయాడు. అంటే ప్లాన్డ్గా, అది కూడా వెళ్ళేటప్పుడు ఇల్లు మొత్తము అంతా వీడియో తీసేసి దేర్ వాజ్ నో డొమెస్టిక్ వైలెన్స్, దేర్ ఈజ్ నో క్రూయాలిటీ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇంకో సిచ్యువేషన్లో ఏంటిదనంటే, అక్కడే ఉండి అమ్మాయిని ఇండియాకి పంపించేసి ఇమీడియట్గా డైవర్స్ ఫైల్ చేస్తున్నారు. అమ్మాయి హరాస్ చేస్తుందని. ఇంకొకటి కూడా చేస్తారు వాళ్ళు. ఇమీడియట్గా ఏంటిదనంటే, డొమెస్టిక్ ఆమె నన్ను హరాస్ చేస్తుందని చెప్పి రిజిస్ట్రేట్మెంట్ ఆర్డర్ తీసుకుంటారు. ఇట్లాంటి థ్రెటనింగ్స్ వస్తున్నాయి. నా వైఫ్ ఇండియాకి వెళ్ళిపోయింది, నేను వచ్చిన తర్వాత నిన్ను అంత చూస్తానంటుందని చెప్పి మెసేజ్ పెట్టింది అని చెప్పి ఆ మెసేజ్ పైన యుఎస్లో రిజిస్ట్రేట్మెంట్ ఆర్డర్ తీసుకుంటున్నారు అమ్మాయి పైన. సో ఆమె మళ్ళీ అతనితో జాయిన్ అవ్వలేదు. ఓకే, సో ఇట్లాంటి సమస్యలు చాలా అంటే చాలా పెరిగిపోయాయి. దీన్ని మనం ముందే పసిగట్టాలి. ఒకవేళ జరిగిపోయింది అనుకోండి, మనకు అమ్మాయికి ఉన్న రెమెడీస్ ఏంటి? పాపం లైఫ్ అయితే పోయింది. ఇప్పుడు ఒకసారి విడిపోయారు అని అంటే ఆ పిల్లోడిని ఎవరు చూసుకోవాలి? ఏంటి అసలు ఆధారం అని అంటే పర్వాలేదు, తను కూడా వర్క్ చేసి ఏదో చేస్తుంది. కానీ ఆ రిలేషన్షిప్ లో ఇంత డిసీవ్ చేయడం ఏంటి, ఇంత మోసం చేయడం ఏంటిది అర్థం కాదు. ఇట్లాంటి వాళ్లకు డెఫినెట్ గా పనిష్మెంట్ అనేది చేయాలండి. ఆ పనిష్మెంట్ చేయడానికి అక్కడ వీలైతే అక్కడ యుఎస్ లో ఎన్ని అటార్నీస్ కి కన్సల్ట్ చేసి అక్కడ ఏమన్నా క్రిమినల్ ఏమన్నా చేయగలుగుతామా పెట్టొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్, ఇమీడియట్ గా ఇండియాకి వచ్చి ఈ మోసాన్ని క్రిమినల్ కంప్లైంట్ కింద ఫైల్ చేయాలి. ఓకే, ఒకవేళ అక్కడే ఉంటే హస్బెండ్ అక్కడే ఉన్నాడు, హస్బెండ్ అక్కడే ఉంటారు కూడా, వాళ్ళు ఇక్కడికి రారు. అక్కడే ఉండి మన పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా ఇక్కడ డివోర్స్ ఫైల్ చేస్తారు కొంతమంది. అక్కడ డివోర్స్ కాదు, అక్కడ డివోర్స్ ఎట్లాగో మన ఇండియాలో వ్యాలిడ్ ఉండదు. అక్కడే ఉండి పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా ఇక్కడ మనకు డివోర్స్ ఫైల్ చేస్తున్నారు హస్బెండ్ అగేన్స్ట్ ద వైఫ్. ఓకే, సో ఇప్పుడు వైఫ్ ఏం చేయాలి ఇట్లాంటి సిచ్యువేషన్స్లలో? షీ హ్యాస్ టు ఫైల్ ఏ వెరీ వెరీ స్ట్రాంగ్ క్రిమినల్ కేస్. ఓకే,
ప్రతి అమ్మాయికి నేను మళ్ళీ ఒకటి చెప్తాను, ఇది ఏంటిదని అంటే, మీరు పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళారనుకోండి, సరే అమ్మా ఇట్లా కాదు ఒక పేపర్లో రాసి ఇవ్వండి అని అంటారు. ఒక పేపర్లో రాసిస్తే ఆ కేసు నిలబడదండి. ఈ పోలీస్ వాళ్ళు కూడా అట్లా డిమాండ్ చేయకూడదు. ఉన్న ఫ్యాక్ట్స్ అన్ని పెట్టాలి కంప్లైంట్ అంటే. అక్కడ క్రాస్ ఎగ్జామినేషన్ లో ఇది చెప్పలేదు అని చెప్పి కేసు పోతుంది. సో ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆవిడ కంప్లీట్ పిక్చర్ అనేది అక్కడ ఏమేం క్రుయాలిటీ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అనే డీటెయిల్ గా రాసి ఆ డీటెయిల్డ్ కంప్లైంట్ నే ఫైల్ చేయించాలి. కంప్లైంట్ అనేది చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఓకే, క్రిమినల్ కేసు కింద ఫైల్ చేయించాలి. క్రిమినల్ కేసు కింద ఫైల్ చేయాలి. విల్ సీ ద క్రిమినల్ రెమెడీస్ అండ్ సివిల్ రెమెడీస్. క్రిమినల్ కేసు కింద ఫైల్ చేయించడమే కాకుండా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ కి రాసి అండ్ మన కోర్టులోనే మన పోలీస్ ద్వారా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా వీ హ్యావ్ టు ఫైల్ ఫర్ ద ఇంపౌండింగ్ ఆఫ్ పాస్పోర్ట్. ఓకే, పాస్పోర్ట్ ని ఇంపౌండ్ చేయండి అని చెప్పి. ఓకే, పాస్పోర్ట్ ని ఇంపౌండ్ చేయండి అని చెప్పి. అపార్ట్ ఫ్రమ్ ఇంపౌండింగ్ ద పాస్పోర్ట్, we have to request the police for his appearance through LOC. ఓకే, లుక్అవుట్ సర్క్యులర్ అంటాం. ఓకే, కంపల్సరీగా లుక్అవుట్ సర్క్యులర్ ఇష్యూ చేపియాలండి ఇట్లాంటి వాళ్ళ మీద. పాస్పోర్ట్ ఇంపౌండింగ్ చేపియాలి, ప్లస్ లుక్అవుట్ సర్క్యులర్ ని ఇష్యూ చేయమని చెప్పి పోలీస్ వాళ్ళకు రిక్వెస్ట్ చేసుకోవాలి. పాస్పోర్ట్ ఇంపౌండింగ్ ఈజ్ మస్ట్. అదేంటిదని అంటే మన కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా ఒక అప్లికేషన్ పెట్టుకొని వీడు రావట్లేదు, వీడిది పాస్పోర్ట్ ఇంపౌండ్ చేయండి అని చెప్పి. అండ్ ఈ కేసెస్ ఇన్ఫర్మేషన్ ఏంటిదంటే యుఎస్ ఎంబసీకి, ఇండియన్ ఎంబసీకి పంపించండి. ఓకే, ఈ 498 కేసెస్ వీడి ఇట్లా అబ్స్కాండింగ్ లో ఉన్నాడు, హీఈస్ ఇండీడ్ రిక్వైర్డ్ బై ద పోలీస్ ఇన్ తెలంగాణ, హెన్స్ డిపోర్ట్ అని చెప్పి పెట్టొచ్చు డైరెక్ట్ గా. సో ఇండియన్ ఎంబసీ ద్వారా అతన్ని మనము ఇండియాకి డిపోర్ట్ చేసే పరిస్థితి చేయండి. ఇది చేయడం ముఖ్యం, ఎందుకనంటే మనకు ఇట్లాంటి అన్యాయం మళ్ళీ ఇంకో అమ్మాయికి జరగకుండా ఉంటుంది. ఓకే, ఇప్పుడు నాకు కొన్ని కేసెస్లలో ఏంటిదంటే రీజన్ కూడా లేదండి. హస్బెండ్ స్మోకింగ్ చేస్తున్నాడు, డ్రింక్ చేస్తున్నాడు, వద్దు అని అంటే డివోర్స్ ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. సో ఇంత అన్యాయంగా జరుగుతుంది. దిస్ ఈస్ ద క్రిమినల్ రెమెడీ విచ్ ఉమెన్ నీడ్ టు సీక్. ఎల్ఓసి కూడా క్రిమినల్ రెమెడీ. ఎల్ఓసి ఏంటిదని అంటే అతనికి మనం ఇప్పుడు పాస్పోర్ట్ ఇంపౌండింగ్ చేస్తే ఆటోమేటిక్ గా డిపోర్ట్ అవుతాడు. లుక్అవుట్ సర్క్యులర్ ఏంటిదని అంటే వెన్ ఎవర్ ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద ఇండియా ఆర్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఇండియా హీ విల్ బి అరెస్టెడ్. లుక్అవుట్ సర్క్యులర్ అనేది. ఓకే, ఇమీడియట్ గా అరెస్ట్ చేసి అతనికి జైల్లో పెడతారు. రెస్ట్ ఆఫ్ ద థింగ్ ఈజ్ రెస్ట్. అట్లీస్ట్ ఫర్ వన్ డే హీల్ బి ఇన్ జైల్. బట్ ఒక అడ్వకేట్ త్రూ ఇవన్నీ ప్రాసెస్ గైడింగ్ తీసుకోవాలండి. ప్రాపర్ ఎన్ఆర్ఐ అడ్వకేట్. అదే చాలా కేసెస్ వస్తుంటాయి ఇట్లాంటిది, ఎట్లా డీల్ చేయాలని చెప్పి. అంటే ఎవ్రీ సిచ్యువేషన్ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీ కేస్ ఈజ్ డిఫరెంట్. ఇది ఏ సిచ్యువేషన్ లో అప్లికేబుల్ అవుతుందో ఆ సిచ్యువేషన్ లో మీరు ఇచ్చేసుకోండి. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ కి రాయడము, యుఎస్ ఎంబసీకి రాయడము, మన ఇండియన్ ఎంబసీకి రాయడము, అండ్ యుఎస్ లో హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అని ఒకటి ఉంటుంది. మన దగ్గర మినిస్ట్రీ ఆఫ్ మన దగ్గర ఎట్లయితుందో అక్కడ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అని ఉంటుంది. వాళ్ళకు కూడా వీడు ఇట్లాంటి పనులు చేశాడు, వీడు ఇమీడియట్ గా ఇండియాలో రిక్వైర్మెంట్ ఉన్నాడని చెప్పి చెప్పండి. ఓకే, సో he ensured that he is deported. Okay, that is the best punishment for him. Okay, and apart from that civil remedies కి వచ్చేసరికి అతను డివోర్స్ ఫైల్ చేశాడు కదా, ఇమీడియట్ గా you have to contest that divorce. వితౌట్ కంటెస్ట్ చేయకపోతే ఈజీగా ఎక్స్పర్టీ డివోర్స్ అయిపోతుంది. వాడికి డివోర్స్ ఇవ్వకుండా కంటెస్ట్ చేయండి. అండ్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ పాసిబిలిటీ ఫైల్ ఫర్ ద రెస్టిట్యూషన్ ఆఫ్ కంజుగల్ రైట్స్. ఓకే, నాకు వితౌట్ ఎనీ రీజన్ వదిలేసాడు వీడు అని చెప్పి మనం రెస్టిట్యూషన్ ఆఫ్ కంజుగల్ రైట్స్ కూడా ఫైల్ చేయొచ్చు. అపార్ట్ ఫ్రమ్ దాట్ రెస్టిట్యూషన్ ఆఫ్ కంజుగల్ రైట్స్, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కేసు అనేది కూడా మనం స్ట్రాంగ్ గా ఫైల్ చేయొచ్చు. అండ్ పిల్లలు ఉంటే అపార్ట్ ఫ్రమ్ దట్ యూ కెన్ ఫైల్ ఫర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ద చైల్డ్. డొమెస్టిక్ వైలెన్స్ లో ఫైల్ చేయొచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ డొమెస్టిక్ వైలెన్స్ యూ కెన్ ఫైల్ సిఆర్పిసి 125 కింద వచ్చేది మనకు ప్రీవియస్ సెక్షన్ ప్రకారంగా యూ కెన్ ఫైల్ ఫర్ ద మెయింటెనెన్స్. ఓకే, ఒకవేళ అతను ఇండియాకి రాకుండా అక్కడే ఉంటే ఇప్పుడు అతని పైన ఎన్ని కేసులు వేసినా కానీ నాన్ అవైలబుల్ వారెంట్ ఇష్యూ చేపియాలండి.
నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ పెండింగ్ ఉంటుంది. మీరు అడిగిన క్వశ్చన్ చాలా బాగుంది. ఇట్లాంటి సందర్భాలలో ద పేరెంట్స్ ఆర్ ఆల్సో ఇన్వాల్వ్డ్. ఓకే. పేరెంట్స్ ప్లానింగ్ లేకుండా జరగదు. ఎందుకనంటే వెన్ ఈ హస్బెండ్ వాళ్ళ ఫాదరే జీపీఏ అవుతాడు, పవర్ ఆఫ్ అటార్నీ అయ్యి ఆడే ఫైల్ చేస్తున్నాడు డివోర్స్. ఓకే. అంటే అతని ప్రేమేయం కూడా ఉంది కదా. సో ఇతని ప్రేమేం ఎంత ఉంది, వీళ్ళ ఇంటికి వెళ్ళండి, నేను మీ దగ్గరే ఉంటానని చెప్పండి. ఎవరు ఇన్లాస్ ఇంటికి వెళ్ళి నేను మీ దగ్గరే ఉంటానని చెప్పండి. వాళ్ళు ఏం చేస్తారో చూడండి. వాళ్ళది కూడా మొత్తం ఎక్కడెక్కడ ఏమేమి జరిగాయో అవన్నీ రికార్డ్ చేసి ఇంప్లీట్ ద పేరెంట్స్ ఆల్సో. వాళ్ళు ఏమేమి తిట్టారు, ఏమేం చేశారు మొదటి నుంచి అవన్నీ డీటెయిల్ గా రాసి ఇంప్లీట్ ద పేరెంట్స్. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ ఎనీ రిలేటివ్స్ ఆర్ ఆల్సో ఇన్ఫ్లుయెన్సింగ్ దెమ్, ఆ రిలేటివ్స్ కూడా మిమ్మల్ని ఈ అమ్మాయిని అబ్యూస్ చేస్తే రిలేటివ్స్ ని కూడా ఇంప్లీట్ చేయండి 498A ప్లస్ డొమెస్టిక్ వైలెన్స్ లో. అండ్ ఇప్పుడు 498A క్రిమినల్ కేసులో మనం పేరెంట్స్ పైన పెట్టాము, రిలేటివ్స్ పైన పెట్టాము, ఇతని పైన కూడా పెట్టాము. రిలేటివ్స్ పేరెంట్స్ ఇక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళు అటెండ్ అవుతారు, లేకపోతే హైకోర్టుకి పోతారు, హైకోర్టు క్వాష్ చేస్తుందా లేదా, దట్ ఈస్ సెకండరీ. ఇప్పుడు ఇతను అక్కడ నుంచి రాకపోతే పోలీస్ ఏం చేస్తుంది అని అంటే వీళ్ళ మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేసి అతని మీద ఎన్ఓసి, అది మన నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసి పెడుతుంది అబ్స్కాండింగ్ కింద. వాడు ఎప్పుడైతే మన ఇండియాలో ఎంటర్ అవుతాడో అతన్ని పట్టి ఈ రోజు లేకపోయినా 5 years అయినా 10 years అయినా ఎప్పుడైనా అతను ఇండియాలో ఎంటర్ అవుతున్నాడంటే హీ విల్ బి అరెస్టెడ్, ప్రొడ్యూస్డ్ బిఫోర్ ద మెజిస్ట్రేట్, దెన్ a case will be registered against him, then the case will proceed. ఓకే. సో వీళ్ళకి ఎట్లాంటి పనిష్మెంట్స్ ఉండొచ్చు? లేదండి, ఇప్పుడు ఎన్ఆర్ఐ హస్బెండ్స్ కి ఇలా చీట్ చేసిన వాళ్ళకి 99% అబౌవ్ 7 years పనిష్మెంట్ ఉంటుందండి. అక్కడ జాబ్ పోతుంది అంతలోపు అతను జాబ్ పోగొట్టాలి. అతని ఉద్దేశం ఏంటిదని అంటే అతను బాగుండి వీళ్ళందరినీ నాశనం చేయడం ఏంటి అంటే, నేను ఏదో అమ్మాయిలను ప్రోత్సహిస్తున్నానని కాదు, న్యాయం ఎక్కడుందో మనం చూడాలి. ఓకే, రియల్ గా ఇప్పుడు నేను ఎన్నో వీడియోస్లలో వైఫ్ ఒకవేళ హరాస్ చేస్తే ఏం చేయాలి అని చెప్పి అంత డీటెయిల్ గా చెప్పాను నేను. కానీ ఇప్పుడు హస్బెండ్ వితౌట్ ఎనీ రీజన్ వదిలేస్తే మరి అమ్మాయిలకు కూడా ప్రొటెక్షన్ ఉండాలి కదండి, ఇజంట్ ఇట్? సో హస్బెండ్ ఏంటిదని అంటే నాకు జాబ్ ఉంది కదా, నేను ఇక్కడ సేఫ్ కదా అని అనుకుంటాడు. బట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ ఆల్సో. సో వీ హ్యావ్ టు యూజ్ ఆల్ దోస్ వెపన్స్ అండ్ ఎన్ష్యూర్ దట్ he get deported from the country. ఓకే. సో రెడ్ స్టాంప్ పడిందని అంటే దట్ ఇట్ సెల్ఫ్ విల్ బి ఏ బిగ్ పనిష్మెంట్ ఫర్ హిమ్. ఇక్కడ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కూడా వర్క్ ఎక్కడో చేస్తుంటాడు, అక్కడ కూడా మనం కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు ఇట్లాంటి పనులు చేస్తున్నాడు అని చెప్పేసి. ఓకే. ఇప్పుడు ఎన్ఆర్ఐలు ఇలా రకరకాలుగా అమ్మాయిల్ని మోసం చేస్తూ ఉన్నారు కదా, ఎన్ఆర్ఐలను పెళ్లి చేసుకునే వాళ్ళు, అంటే మీ ఎక్స్పీరియన్స్ లో చాలా రకాల మోసాలు చూసారు కదా, ఎన్ఆర్ఐలను పెళ్లి చేసుకునే ముందే వాళ్ళకి సంబంధించి అంటే ఎట్లాంటి వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు మోసపోకుండా ఉండడానికి? ఇప్పుడు కొన్ని మనం అనుకుంటాం మేడం, లైక్ ఈ సజెషన్ వర్కౌట్ అవుతుంది, ఆ సజెషన్ వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి. అంటే యాజ్ ఏ స్పిరిచువల్ పర్సన్ ఈవెన్ దిస్ థింగ్ ఐ విల్ రిలేట్ విత్ ద కర్మ. ఇప్పుడు ఇందాక చెప్పిన దాంట్లో పేరెంట్స్ వెతికి మంచోడా కాదా అని చెప్పి పెళ్లి చేసిన కేసులో వాడు అక్కడ వెళ్ళిన తర్వాత వాడు జాబ్లెస్, అంతా ఇన్వెస్టిగేట్ చేసి కరెక్ట్ కాదా అని చెప్పి పెళ్లి చేసుకున్న టైంలో అతను అక్కడ జాబ్లెస్, లైఫ్ పోయింది ఈమెది. ఇంకో సిచ్యువేషన్ లో లవ్ మ్యారేజ్ ఫర్ పాస్ట్ 5 to 10 years దే ఆర్ ఇన్ టు లవ్, ఒక్కరినొక్కరు అర్థం చేసుకొని అది చేసి ఇప్పుడు పెళ్లి చేసుకుంటే అట్లా జరిగింది. అంటే దీంట్లోపట ప్రికాషన్స్ ఏంటిదంటే అండి, ఇద్దరి తరఫు నుంచి పెళ్లిని సరిగ్గా హ్యాపీగా తీసుకెళ్లాలనేది ఉండాలి. టేక్ ఇట్ గ్రాంటెడ్ అని చెప్పి హస్బెండ్ వైఫ్ మీద అర్చినా, వైఫ్ హస్బెండ్ మీద అర్చినా కానీ ఏదో ఒక రోజు బ్రేక్ పాయింట్ రావడం గ్యారంటీ. ఓకే, ఇప్పుడు మనకు వీళ్ళు అమ్మాయిలైనా అబ్బాయిలైనా వచ్చి చెప్పరు ఫ్యాక్ట్స్. లేదండి మీ తప్పు ఏంటిదని అంటే అస్సలు నా తప్పు లేదండి, అంత మొత్తం అయిన తప్పే అని అంటారు. దిస్ ఈస్ ద ఫ్యాక్ట్ విచ్ వి సీ ఇన్ ఎవ్రీ కేస్. కానీ ఆమె ఏం తప్పు చేసింది ఆమె మనసుకు తెలుసుకోవాలా. ఆమె ఈ లేడీ అయినా కానీ జెంట్స్ అయినా కానీ ఇట్లాంటి సిచ్యువేషన్, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఏమి చెప్పకుండా డైవర్స్ తీసుకున్నాడంటే ఏం జరిగి ఉండొచ్చండి? హీ మైట్ హావ్ ఫెల్ట్ దట్ హీ లాస్ట్ ద కంప్లీట్ ఫ్రీడమ్.
ఓకే, చెప్పే పద్ధతులు ఉంటాయి. గట్టిగా ఏడ్చేయడము, లేకపోతే తిట్టేయడము, లేకపోతే ఏదో ఎవ్రీ టైం అరెస్ట్ చేయడం. కౌన్సిలింగ్ కి వెళ్ళినా సరిపోయేది. లేదా పోనీ తాగుతావా, ఇప్పుడు తాగుతున్నాడు కదా అతను. ఎవరికైనా కానీ మనము మరీ రిస్ట్రిక్ట్ చేస్తే వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారు. ఓకే, రిస్ట్రిక్ట్ చేయకుండా ఈవిడే ఒక బాటిల్ తెచ్చి వీక్ లో ఒక్కసారి తాగునానా, నేనే వేసిస్తాను, నేనే వంట చేసి పెడతాను నీకు అని చెప్పి 2 పెగ్లు వేసిస్తే వాడు కూడా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఇంకా వదిలేయాలనిపిస్తుంది అట్లా చేస్తే. రిస్ట్రిక్ట్ చేసుకోవడానికి లేదు. సో ఇక్కడ ఏం జరుగుతుందని అంటే ప్రతిదానికి అంటే టోటల్ హస్బెండ్ ని ఫ్రీడమ్ అనేది తీసేసే రకంగా ఫీల్ చేయిస్తే మాత్రము హస్బెండ్ ఉండడం కష్టం అయిపోతుందండి. కరెక్ట్. సో దాన్ని మేకప్ చేసుకుంటూ రావాలి. పెళ్లి అనేది 100 years లైఫ్. 100 years ఉంటాము, కలిసి ఉంటాము, నిన్ను వదలనని చెప్పి మనము ప్రామిస్ చేసుకుంటాం పెళ్లి టైంలో. కానీ ఇట్లాంటివి వచ్చేసరికి అసలు నువ్వెవరు నేనెవరు. అసలు ఈ కేసులో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన కేసులో 1.5 year పిల్లోని కని వాడు వదిలేయడం ఏందండి అంటే ఆడు కనక ముందే ప్లాన్ ఉన్నది. ఈజ్ ఎ కంప్లీట్లీ చీటర్. సో ఇట్లాంటి వాళ్ళకి మాత్రం కంప్లీట్ గా పనిష్మెంట్ ఉండాలి. అసలు ఇట్లాంటి వాళ్ళ గురించి స్పెషల్ లాస్ ఏమన్నా తీసి ఇట్లాంటి వాళ్ళని లోపల వేయడమే బెస్ట్. వాడికి కెరీర్ ఉండదు, జైల్లో ఉండాలి. జైల్లో కంపల్సరీగా ఒక 7 years జైల్లో ఉండే రకంగా చూడాలి. డిపోర్ట్ చేయించి జైల్లో పెట్టడము. అట్లాగే కాకుండా ఇప్పుడు వైఫ్ సైడ్ గురించి కూడా ఫాల్స్ కేసెస్ అవి వేస్తే దాని గురించి మనం ఇంకో వీడియో మనం చేసాం ఇంతకు ముందు. మళ్ళీ ఫ్యూచర్లో కూడా డిస్కస్ చేద్దాం. కానీ ఇప్పుడు ఈ విషయం ఏంటిదనంటే అందరూ వ్యూవర్స్, ప్రేక్షకులు ఎవరైతే చూస్తున్నారో సో ఇవి పాటించండి. అంటే ఏదో డిప్రెషన్లోకి వెళ్ళిపోకండి. ఏదో అట్లా జరిగింది కదా, నా హస్బెండ్ నన్ను వదిలేశాడని చెప్పి డిప్రెషన్లో వెళ్ళిపోయి హాస్పిటల్లో జాయిన్ అయితే లాస్ మీదే. కరెక్ట్. ఇజంట్ ఇట్? బ్రేవ్ గా లేవండి. ఓకే, లేవండి. మీరు అతను ఏం చేయగలుగుతాడో చూడండి. ఇట్లాంటి సిచ్యుయేషన్ లో ఇంకోటి జాగ్రత్తగా ఉండవలసిన పని ఏంటిదనంటే ఇట్లాంటి అగ్రీవ్డ్ సిచ్యుయేషన్ లో అడ్వకేట్స్ దగ్గరికి వెళ్తే డిఫరెంట్ ఐడియాస్ ఇస్తుంటారు. ఓకే, అండ్ మోస్ట్ ఆఫ్ ద అడ్వకేట్ వుడ్ లైక్ టు ఎన్కాష్ ద సిచ్యుయేషన్. షీఈ్ ఎన్ఆర్ఐ, ఈ కేసుని ఎన్కాష్ చేసుకుందామని అనుకుంటారు. మీరు నమ్మండి నమ్మకపోండి, ఒక అమ్మాయి నా దగ్గర అడ్వైస్కి వచ్చింది. అడ్వైస్ అంతా అయిపోయిన తర్వాత చెప్పింది, సార్ మేము ఒక 8 members అడ్వకేట్స్ దగ్గరికి వెళ్ళాము, బట్ మీరు ఇచ్చిన అడ్వైస్ లాంటిది ఎవరు ఇవ్వలేదు మాకు అని చెప్పేసి. ఎవరైనా కానీ ఇమీడియట్ గా రేపు కేసు ఫైల్ చేద్దామని అంటే అడ్వకేట్ కేసు ఫైల్ చేస్తే డబ్బులు వస్తాయి. సో ఈ రకంగా మిస్లీడ్ చేయడానికి చాలా మంది ప్రయత్నం చేస్తారు. ఇట్లాంటి సిచ్యువేషన్లలో బెటర్ ఏందనంటే మీకు ఒక సామెత చెప్పాలనుకుంటే ఒక గీతకి చిన్నదా పెద్దదా అని తెలుసుకోవాలంటే దాని పక్కన ఇంకో గీత గీయాలన్నట్టుగా కన్సల్ట్ 2 to 3 lawyers. ఓపెన్లీ కన్సల్ట్ 2 to 3 lawyers and then see who is best fit for you. కరెక్ట్. ఓకే, దెన్ అప్రోచ్. ఎందుకంటే మీరు మళ్ళీ ఇక్కడ అడ్వకేట్స్ ద్వారా కూడా మోసపోయారు అనుకోండి, అన్యాయం అయిపోతారు. కరెక్ట్. సో చూస్ ద రైట్ అడ్వకేట్, గెట్ ద రైట్ అడ్వైస్ అండ్ కమ్అట్ ఆఫ్ ఇట్. అంటే కమ్అట్ ఆఫ్ ఇట్ అంటే ఇంకా ఏం లేదండి, డెఫినెట్లీ యూ హ్యావ్ టు గెట్ హిమ్ పనిష్డ్. బట్ ఆ పనిష్ చేయాలనంటే మీరు డిప్రెషన్లోకి పోకుండా మీరు స్ట్రాంగ్గా ఉండాలి. మీరు స్ట్రాంగ్ ఉంటేనే మీరు ఏమైనా చేయగలుగుతారు, లేకపోతే మీరు ఏమీ చేయలేరు. మీరు డిప్రెషన్లో ఉండి మనము హాస్పిటల్లో జాయిన్ అవ్వడము, మన హెల్త్ పాడు చేసుకోవడం తప్పించి అతను హాయిగా ఉంటాడు. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ దట్ అతను మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకొని కూడా ఉండొచ్చు అక్కడ, చెప్పలేం మనం. సో ఈవిడ లైఫ్ మాత్రం అట్లాగే ఉంటుంది. కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe
iDream. And don't forget to subscribe to iDream.